దాసును దాచిపెట్టిన వీడియో జోష్న పారిజాతానికి చూపించిన కార్తీక్, సుమిత్రను కాపాడిన దీప. ఇంతకు ఏం జరిగింది? అసలు దాసుని దాచిపెట్టారన్న విషయం కార్తీక్ ఎలా తెలుసుకున్నాడు? సుమిత్రను దీప కాపాడడం ఏంటి? అంటే సుమిత్ర కూతురు దీప అన్న విషయం బయట పెట్టేశారా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుమిత్ర తనకున్న బాధను వ్యాధిని మర్చిపోయి మరీ కడుపుబ్బ ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉండడం చూసిన దశరథ్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇదంతా నీ వల్లేరా కార్తీక్, నువ్వు మనసులో ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం మీ అత్తను నవ్వించాలన్న ఆరాటంతో తనకు నీ చిన్నప్పుడు ఫోటో పంపించి తన మనసులో బాధనంతా తీసేటట్టుగా నవ్విస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. కానీ సుమిత్ర నిజంగా ఏమీ కాదంటావా? సుమిత్రకి ఏ ప్రమాదం రాదు కదా? నా సుమిత్ర ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ నా కళ్ళ ముందు తిరుగుతుందంటావా కార్తీక్ అని చెప్పాను. కానీ ఎందుకు మావయ్య, ఎందుకంత అలా కంగారు పడుతున్నావు? అత్తకేమీ కాదు, అత్త కన్నా కూతురే అత్తని కాపాడుకుంటుంది అని చెప్పనేసరికి నాకు చాలా భయంగా ఉందరు కార్తీక్ అనగానే, నీ ధైర్యమే అత్తకు ధైర్యం మామయ్య. నువ్వు ధైర్యంగా ఉంటూ అత్తను ధైర్యంగా ఉంచాలి, అంతే తప్ప నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే అత్త కూడా చాలా టెన్షన్ పడుతుంది. అత్త అలా టెన్షన్ పడడం అంత మంచిది కాదు మామయ్య. అందుకే నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, అత్తను ధైర్యంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంటూ ఇంకా కార్తీక్ చెప్పేసేసరికి సరేరా కార్తీక్ అని చెప్పి ఇంకా ఎంతో సంతోషంగా అయితే దశరథ్ నవ్వుతూ ఉంటాడు. ఇంకా కార్తీక్ దీప ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయేసరికి ఏంటి బావా, నిజం చెప్పవా బావా అని చెప్పనేసరికి ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మనం చెప్తేనా నిజమని నమ్ముతారో లేదో తెలియదు. రిపోర్ట్స్ వస్తాయి కదా బావా, అందులో జోష్ని ఏదైనా మతలబు చేసి మ్యాచ్ అయ్యేటట్టుగా వస్తే అని చెప్పాను. కానీ మ్యాచ్ అవ్వదు. ఎందుకు మ్యాచ్ అవుతుంది? మ్యాచ్ అయ్యేటట్టుగా వచ్చినా బోన్ మ్యారో ఆపరేషన్ జరగదు దీప. ఒకవేళ అలా మ్యాచ్ అవ్వకుండానే మ్యాచ్ అయినట్టు వస్తే జోష్న ద్వారా ఆపరేషన్ జరిగితే ప్రాణాలు పోతాయి. అత్త అప్పుడు మనకు దక్కదు. అప్పుడైనా నిజం బయట పెట్టేస్తాను. మ్యాచ్ అయినా సరే నిజం బయట పెట్టేయగలము అని చెప్పాను. కానీ అదేదో ఇప్పుడే పెట్టొచ్చు కదా బాబా అనగానే, మనం చెప్తే నమ్ముతారా? మరి దాసుబాబాయ్ చెప్తాడు కదా, ఎక్కడున్నాడు మామయ్య? మామయ్య జాడ తెలియడం లేదు కదా, ఎక్కడున్నాడో ఏంటో తెలియడం లేదు. అలాంటి తప్పుడు ఎలా మనం నిజం బయట పెడతాము అని చెప్పి అనుకుంటూ ఉండగానే శివనారాయణ ఫోన్ చేసి కాంచనని తీసుకురమ్మనగానే కాంచన రాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అదేంటి బావా, మా అత్త రానంటుంది, అత్త వస్తేనే కదా అక్కడ అమ్మ సంతోషంగా ఉంటుంది అనగానే అమ్మ ఆలోచిస్తుంది. ఏదో ఆవేశంలో మాట్లాడింది కదా, రేపు ఉదయం బయలుదేరుతుంది చూడు, నువ్వు చూస్తూ ఉండు అనగానే సరే ఆలస్యం అయిపోయింది, పద పడుకుందామని ఇద్దరు పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే కాంచన రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయేసరికి దీప కార్తీక్ ఇద్దరు బయటకు వస్తారు. చూసావా అమ్మ రెడీ అయి ఉంది అనగానే, వెళ్దాము రే కార్తీక్, శౌర్య ఎక్కడా అని చెప్పాను. కానీ నేను రెడీ నానమ్మా అని చెప్పనేసరికి సరే పదండి అని చెప్పాను. కానీ ఇంకా అందరూ కూడా క్యాబ్ బుక్ చేసి అందరూ కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి వాళ్ళు రావడంతో వదిన అంటూ సుమిత్ర ఎంతో సంతోషంగా కాంచనని ఎదురు రావడంతో ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. సంతోషపడిపోయేసరికి ఇంకా రావద్దునా అని చెప్పి పదవద్దునా అని ఇద్దరు గదిలోకి వెళ్తారు. దీప ఇద్దరికి కాఫీ తీసుకువస్తుంది. చూడొదిన, దీపను రెస్ట్ తీసుకోమని ఎంత చెప్తున్నా అస్సలు వినిపించుకోవడం లేదు, ఏదొక పని చేస్తూనే ఉంటుంది అనగానే దీప కూర్చుని ఉండడం కుదరదులే వదిన, తను ఎప్పుడూ కూర్చుని ఉండదు, నేను తన ఆరోగ్యం గురించే చూస్తున్నాను అని చెప్పనేసరికి ఏం కాదులే, నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడగానే దీపని ఇక్కడికి పంపించినా అందరూ మీరు ఇక్కడే ఉండండి, అప్పుడు దీప అటు ఇటు ట్రావెల్ చేసే పని ఉండదు, ఇక్కడే ఉంటే దీపను నేను కన్న బిడ్డలా చూసుకుంటాను వదిన అని చెప్పనేసరికి నేను నీ కన్న బిడ్డనే అమ్మా, ఆపరేషన్ తర్వాత నేనే నీ బిడ్డనన్న విషయం తెలిసిపోతుందిలే, తెలిసిపోతే ఇంకా నువ్వు నన్ను అడుగు కింద పెట్టనివ్వకుండానే చూసుకుంటావు అని దీప తనలో తను అనుకుని బయటికి వచ్చేస్తుంది. వచ్చేసేసరికి కార్తీక్ బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండేసరికి ఏంటి బావా, ఏంటి ఆలోచిస్తున్నావు అనగానే,
దాసు మామయ్య కనిపించకుండా ఉండడానికి కారణం జోష్నేమో అనిపిస్తుంది అని చెప్పనేసరికి బావా చెప్పడం మర్చిపోయాను. జోష్న ఇందాక ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది బావా. మా నాన్న జాగ్రత్తగా ఉన్నాడా, ఏమీ పని ఎక్కడికి తప్పించుకొనివ్వద్దు, కడుపు నిండా భోజనం పెట్టండి అంటూ మాట్లాడింది బావా అని చెప్పనేసరికి, చెప్పానా నాకు వచ్చిన అనుమానం ఎప్పుడూ తప్పు కాదని, జోష్నే మామయ్యని దాచిపెట్టింది అని చెప్పాను. కానీ ఆ విషయం మరి ఎలా తెలుస్తుంది అనేసరికి, తెలుస్తుంది కదా, ఖచ్చితంగా తెలుస్తుంది. జోష్న ఖచ్చితంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది, వెళ్ళేటట్టుగా నేను చేస్తాను కదా అని చెప్పి, జోష్ని ఇప్పుడు ఎక్కడుంది అనగానే, జోష్ని ఇప్పుడు తన గదిలోనే ఉంది బావా అని చెప్పనేసరికి, సరే అని ఇంకా కార్తీకు చూసుకోకుండా ఫోను కావాలని జోష్నకు చేస్తాడు. బావ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసేస్తుంది. లిఫ్ట్ చేసేసరికి, ఏంటి బావా ఏం మాట్లాడుతున్నాం అనగానే, నాకు జోష్న మీద చాలా అనుమానాలున్నాయి. జోష్న నిజంగా సుమిత్రత్త కూతురేనా దీప, ఎందుకో అనుమానం కలుగుతుంది అని చెప్పి ఇంకా జోష్నను నిలదీసి అడగాలి. అసలు దాసుమామయ్య ఎక్కడున్నాడు, దాసుమామయ్యకి జోష్న గురించి ఏదైనా నిజాలు తెలిసేమో, అన్నీ కనుక్కోవాలి. దాసుమామయ్య కనబడాలి, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి కార్తీక్ మాట్లాడేసరికి, ఇదేంటి బావ నాకు ఫోన్ చేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, పొరపాటును జోబులో పెడితే ప్రెస్ అయి వచ్చేసిందా ఏంటి అనుకుంటూ, ఏంటి దాసుమామయ్యని అడగాలి ఏది అంటున్నాడు, నాన్న ఏదైనా నిజం చెప్పాడా, దాసుమామయ్య మనకు చెప్పిన విషయం గురించి మనం ఆలోచించాలి దీప అంటూ ఇద్దరు మాట్లాడుకునేసరికి ఇంకా జోష్న గబగబా కిందకొస్తుంది. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు అనుకుంటుండగానే ఇంటి వెనకాల ఉంటారు, కావాలని జోష్న కిందకు వస్తుందని. ఇంటి వెనకాల ఉండేసరికి జోష్న బయలుదేరుతుంది. బయలుదేరేసరికి కార్తీక్ కావాలని జోష్న కారులో వెళ్ళాలి అన్న ఉద్దేశంతో దీప గబగబా జోష్న అంటూ పిలుస్తుంది. అమ్మాయి గారు అని పిలిచేసరికి, ఏంటి అని చెప్పాను. కానీ మధ్యాహ్నం భోజనానికి ఏం కూర ఉండాలి ఏంటి అని కార్తీక్ వచ్చి కారు డిక్కీలో దాక్కునేంత వరకు కూడా జోష్నను మాటలతో విసిగిస్తూ ఉంటుంది. విసిగిస్తూ ఉండేసరికి, ఏదో ఒకటి వండు, ఏదో రోజు నాకు చెప్పి వండుతున్నట్టు, ఎలాగా అమ్మ ఒంట్లో బాగోలేదు కదా, నీ పెత్తనమే కదా జరుగుతుంది, నువ్వే ఇంటి వారసురాలివి కదా అంటూ మాట్లాడేసరికి, నచ్చింది వండిపాడే, నేను అర్జెంటు పని మీద బయటికి వెళ్తుంటే ఎందుకు నన్ను ఆపి ఇరిటేట్ చేస్తావు అంటూ జోష్నను డైవర్ట్ చేయడం కోసం అలా చెప్పేసరికి, సరే వెళ్ళండి అమ్మగారు అని చెప్పాను. కానీ కార్తీక్ కారు డిక్కీలో కూర్చుని పోతాడు. పడుకుని పోయేసరికి జోష్న బయలుదేరిపోయేసరికి కార్తీక్ చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి జోష్న సరాసరి ఒక చోటకి వెళ్ళి అక్కడే ఆగుతుంది. ఆగేసరికి కార్తీక్ జోష్న మళ్ళీ లాక్ వేస్తుంది కదా, లాక్ వేయక ముందే డిక్కీ లైట్గా ఓపెన్ చేసి, కార్తీక్ సన్నగానే కదా ఉంటాడు, గబుక్కుని కిందకు దూకేసేసరికి వెనక్కి వచ్చి చూడడంతో, ఏంటి డిక్కీ ఓపెన్లో ఉంది, నేను చూసుకోకుండానే ఇలానే వచ్చేసానా అనుకుంటూ జోష్న అనుకుంటుంది. డోర్ క్లోజ్ చేసేసరికి కార్తీక్ అప్పటికే వెళ్ళి ఒక చెట్టు వెనకాల దాక్కుంటాడు. జోష్న నన్ను ఎవరూ ఫాలో అవ్వలేదు కదా అని చుట్టూ చూసుకుని సరాసరి వాడి దగ్గరికి వెళ్తుంది, దాస్ దగ్గరికి. వెళ్ళేసరికి కార్తీక్ వెనకాలే వెళ్ళి అక్కడ ఒక కిటికీ ఉంటే కిటికీ ఓపెన్ చేసి చూస్తాడు. నాకు తెలుసు చిన్న మరదల, నువ్వే ఇలాంటి పని చేస్తావని తెలుసు. మామయ్య ఫోను రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వెనక నాకు నువ్వే ఉన్నావని అనుకున్నాను. నువ్వే ఇదంతా ప్లాన్ చేస్తావనుకున్నాను. చెప్తాను మరదలా, నిన్ను ఎక్కడ బుక్ చేయాలో అక్కడే బుక్ చేస్తానంటూ ఇంకా వీడియో తీయడం మొదలు పెడతాడు. ఏంటి నాన్న, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పనేసరికి, ఏం ఆలోచించట్లేదు, నీ పతనం ఎలా జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పనగానే, అసలు నేను తప్పు చేశాను నాన్న, ఇంతకుముందు నిన్ను తల మీద కొట్టినప్పుడే ప్రాణం పోయేటట్టు ఇంకో దెబ్బ కొడితే సరిపోయేది. నిన్ను కొట్టక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు కార్తీక్ బావకు కానీ దీపక్ కానీ నిజం చెప్పావా అని చెప్పాను. కానీ నేను చెప్పానని వాళ్ళు చెప్పారా అని చెప్పనేసరికి, చెప్పలేదు, కానీ వాళ్ళ మాటలు బట్టి నిజం తెలిసేమో అనుకుంటున్నాను. ఇప్పుడు తెలియకపోవచ్చు జోష్న, ఖచ్చితంగా నిజం తెలుస్తుంది. ఎందుకంటే
సుమిత్ర వదిన్ని కాపాడేది నువ్వు కాదు కదా, దీప కదా. నువ్వేమన్నా రక్త పరీక్షల దగ్గర మేనేజ్ చెయ్యొచ్చేమో కానీ ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఖచ్చితంగా నిజం బయట పెట్టేస్తాను. నువ్వు చూస్తూ ఉండు అనగాని, నువ్వు నా బందీగా ఉన్న తర్వాత ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుని బయటకు వస్తావు, ఎలా నిజం బయట పెడతావు? నువ్వు ఎప్పటికీ నిజాన్ని బయట పెట్టలేవు నాన్న. నేను ఆ ఇంటి వారసురాలుగానే ఉంటాను. అవసరమైతే మా అమ్మ ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ఆస్తిని అనుభవించాలి. నేను ఆ ఇంటి వారసురాలుగానే ఉండాలి. నేను పుట్టింది పని మనిషి కూతురుగా అయినా సరే నేను ఆ ఇంటి యజమానురాలుగానే ఉండాలి అని కోరుకుంటున్నాను. నన్ను దాటి ఎవరూ నా కోరికని నా నుంచి దూరం చెయ్యలేరు నాన్న. చూస్తూ ఉండు, నేనే ఆ ఇంటి యజమానురాల్లా, ఆ ఇంటి వారసురాల్లా చక్రం తిప్పుతాను. అవసరమైతే మీ అమ్మ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. తండ్రివి, నీ ప్రాణాలే తీయడానికి వెనకాడని నేను మీ అమ్మ ప్రాణాలు వదిలేస్తానని అనుకుంటున్నావా? నాకు ముప్పని అనిపిస్తే ఎవరినైనా అంతం చేసి ఆ ఇంటి వారసురాలుగా ఉంటాను అని చెప్పి జోష్న మాట్లాడిన ప్రతి మాట మొత్తం అంతా రికార్డ్ చేస్తాడు. దొరికవ చిన్న మరదల, ఇది గనక పారుకి చూపిస్తే నా సామిరంగా పారు నీకు చూపిస్తుంది చుక్కలే చుక్కలు అనుకుంటూ అక్కడి నుంచి కాస్త కార్తీక్ బయలుదేరిపోతాడు. బయలుదేరిపోయి వచ్చేసేసరికి జోష్న వెనకాల వస్తుంది. వచ్చేసరికి కార్తీక్ రోడ్డుకు వచ్చేసి ఎవరొకరు లిఫ్ట్ అడిగి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రావడంతో దీప ఎదురు చూస్తూ ఉంటుంది. బావా, వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అయిందా? అక్కడే ఉన్నాడా దాసుబాబాయ్ అని చెప్పాను కానీ మన అంచనా ఎందుకు తప్పు అవుతుంది? జోష్న మనస్తత్వం ఏంటో మనకు తెలీదా? బాబాయ్ మామయ్యని అక్కడే దాచిపెట్టింది. మరొక షాకింగ్ న్యూస్, ఇది గనక పారు చూస్తే జాతరే జాతర. జోష్నకు అని చెప్పాను కానీ ఏంటి బావా అంతలాగే ఉంది అనగానే, మనకు కొన్ని బాగా కలిసి వస్తాయి అనుకుంటాం కదా, అది ఇదే. కావాలంటే ఇలా రా, పక్కకు రా, చూపిస్తానంటూ పక్కకు తీసుకెళ్ళి వీడియోని చూపిస్తాడు. చాలా బాగా తన నోటితోని నిజాలన్నీ ఒప్పుకుంది కదా బావా. ఇది గనక పారిజాతం గారు చూస్తే నిజంగా జోష్నను తిడతారంటావా అనగాని, తిట్టడం కాదు, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు. దాసుమామయ్యకి దాసుమామయ్య పారిజాతానికి ఎంత ఇష్టమో తెలుసా? కొడుకు కోసమే ఇదంతా చేసింది. కొడుకు ప్రాణాలు తీయాలని చూసింది జోష్న అన్న విషయం తెలిస్తే పారు వదిలేస్తుంది అనుకుంటున్నావా? చూపిస్తా. మరి ఎప్పుడు చూపిస్తా బావా అనగాని, రాణి, మహారాణి గారి ఇంటి వారసురాలు రాణి, వచ్చాక ఇద్దరికి ఒకేసారి బొమ్మ దద్దరిల్లిపోయేటట్టు చూపిస్తాను కదా అంటూ కార్తీక్ అంటాడు. ఈలోపు జోష్న రానే వస్తుంది. ఇద్దరు కూడా బయటే నిలబడతారు. ఏంటి వీళ్ళిద్దరూ ఎక్కడ మీటింగ్ పెట్టారు అనుకుంటూ జోష్న వస్తుంది. ఏంటి చిన్న మరదలా, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పనేసరికి, ఏంటి బావా నేనెక్కడికి వెళ్తే నీకెందుకు అనగానే, అవునులే నాకెందుకు, నేను ఇంటి డ్రైవర్ని మాత్రమే కదా, అన్ని విషయాలు నాకు అవసరం లేదు, కొన్ని విషయాలు మాత్రమే అవసరం. సరే దీప, నాకు చిన్న పనుంది, పారు అనుకుంటూ వెళ్తాడు. ఇదేంటి గ్రానీని పిలుస్తున్నాడు అనుకుంటూ జోష్న కూడా వెనకాల వెళ్తుంది. ఏం పారు, ఏం చేస్తున్నావు అనగానే, ఏంట్రా నా మీద పడ్డాయి నీ కళ్ళు, నేనేం చేస్తాను, నేనేమీ చేయడం లేదు అని చెప్పాను. కానీ అవునా, ఏం చేయడం లేదా, నీకొక విషయం చూపించాలి, చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి చూపించాలి అనేసరికి, ఏంటి బావా ఏంటది అనగానే, నువ్వు ఉండాలి చిన్న మరదలా, రా ఇలా నిలబడు పారు, ఇలా నిలబడు అని చెప్పాను. కానీ ఏంట్రా అసలే బుర్ర ఈటెక్కిపోతుంటే అనగానే, నీకున్న బుర్ర ఈట అంతా కూడా దిగిపోతుంది కదా, ఎవరి మీద ఏం హీట్ ఉందో అంతా ఇప్పుడు తెలుస్తుంది, ఒక్కసారి ఇది చూడు పారు అంటూ వీడియోని కాస్త ఓపెన్ చేసి చూపించేసరికి మాటలు వస్తూ ఉండడం చూసి జోష్నకు చెమటలు పడతాయి. పారిజాతం చాలా కోపంగా చూస్తుంది. బావ ఏంటిది అనగాని, ఉండు జోష్న, ఎందుకు అంత కంగారు పడతావు, పారు చూడు పారు అని చెప్పనేసరికి కార్తీక్ దగ్గర ఉన్న ఫోన్ కాస్త తీసుకొని పారిజాతం చూస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కొక్క డైలాగ్కి మొత్తం అక్కడ చెప్పిందంతా యాజ్ టీస్ రికార్డ్ చేశారు కదా, మొత్తం చూసి నాకు తెలిసే నా కొడుకు కనిపించకుండా పోవడానికి కారణం నువ్వేనని,
అదే కాదు పారు, ఇంతకుముందు దాసు మామయ్యకి దెబ్బ తగిలింది కదా, ఆ దెబ్బ తగలడానికి కారణం కూడా జోష్ననే అని చెప్పనగానే నాకు అప్పుడే అనుమానం వచ్చిందిరా, ఇదే ఏదో చేసుంటుందని. ఏం చేస్తాం మరి, మనం తీసుకున్న గోతులో మనమే పడతాం కదా అని చెప్పనేసరికి వెంటనే చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టి జోష్న గదిలో ఎప్పుడు కూడా అది పెట్టుకుంటుంది కదా రివాల్వరు. జోష్న గదిలోనే కదా ఇదంతా చూపిస్తున్నాడు. రివాల్వర్ తీసి గురి పెట్టేసరికి గ్రానీ ఏం చేస్తున్నావు గ్రానీ అనగాని, నీ ప్రాణాలు తీయడానికే ప్రయత్నిస్తానే, నిన్ను నా చేతుల్లో ఎంతో బంగారంగా పెంచుకున్నానే, నువ్వు నాకు ఎంతో ఇష్టమైన దానివి, నిన్ను నేను ఎంతగానో నచ్చి ఇంట్లోకి తీసుకొచ్చాను, నీకు మంచి భవిష్యత్తును ఉంచాలని, నీతో పాటు నా కొడుకుకి నా మనవడికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి అన్న ఉద్దేశంతోనే అనుకున్నానే. కానీ నువ్వు ఎంత స్వార్థంగా ఎంత స్వార్థపరులా ఉంటావని అస్సలు అనుకోలేదు. నీ స్వార్థం నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు, అందుకే నా మనవడిని జైల్లో పెట్టావు, నా కొడుకుని తీసుకెళ్ళి బందీగా పెట్టావు. ఇంటి వారసురాలు ఎవరు? దీపన. నాకు తెలిసిందే అని చెప్పనేసరికి, దీపన్న విషయం నీకెలా తెలుసు? మాట్లాడుతున్నారు కదా అందులో, నువ్వు టెన్షన్లో ఉండి వినబడలేదనుకుంటా. అంతేలే, మనం మాట్లాడిన మాటలు మనకెలా గుర్తొస్తాయి, ఎదుటి వాళ్ళకి గుర్తుంటాయి కానీ అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు గ్రానీ అనగాని, ఇప్పుడే చెప్పేస్తానే, నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నేను అర్థమైంది, అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకుని కావాలంటే మా ఆయన కాళ్ళు పట్టుకునైనా సరే జోష్న మీ ఇంటి వారసురాలు కాదు, దీపై ఇంటి అసలైన వారసురాలన్న నిజం చెప్పేస్తాను అని చెప్పనేసరికి, వద్దు గ్రాని చెప్పొద్దు గ్రాని అని కాళ్ళు పట్టుకుంటుంది. కాళ్ళు పట్టుకునేసరికి, చిచ్చి నువ్వు కాళ్ళు పట్టుకునే రకానివి కాదే, కావాలంటే పేక పట్టుకునే రకానివే, నిన్ను మాత్రం వదిలిపెట్టనే అంటూ వెళ్ళబోయేసరికి పారిజాతం చేతిలో ఉన్న గన్నను కాస్త తీసుకుని జోష్న పారిజాతానికి గురిపెడుతుంది. చూసావా పారు, నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు, వీడియోలో చెప్పింది కదా నీ ప్రాణాలైనా తీసేస్తానని, అదే చేస్తుంది ఇప్పుడు అని చెప్పనేసరికి, అవునరా కార్తిక్, నువ్వు చెప్పింది నిజమే, జోష్న ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు అన్న విషయం నాకు బాగా తెలుసురా, ఎంతకైనా తెగించే మనిషి అని నాకు బాగా తెలుసు అంటూ పారిజాతం అనేసరికి, నిన్ను ఇప్పుడే ప్రాణాలు తీసేస్తానని కానీ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని జోష్న చేతి మీదకి విసరగొట్టడంతో ఆ చేతిలో ఉన్న గన్ కాస్త పడిపోతుంది. ఇంకా పారిజాతం గబగబా కిందకి వెళ్ళి ఏవండి అంటూ కేకలు పెట్టుకుంటూ కిందకి వచ్చేస్తుంది. ఇంకా జోష్న గన్న తీసుకుందాం అనుకునేసరికి కార్తీక్ నా గన్నని కాలుతో తొక్కి పెడతాడు. బావా ప్లీజ్ బావా, నిజాన్ని బయట పెట్టొద్దు బావా అనగాని, నువ్వు నన్ను బావా అని పిలుస్తున్నావా? ఓ దాసుమామయ్య కూతురువైనా కానీ నాకు మరదలవే అవుతావు కదా, ఆ లెక్కన పిలుస్తున్నావా? సర్లే, నిజం బయటపడితే పడని జోష్న, ఇన్ని రోజులు నా భార్య ఉండాల్సిన స్థానంలో నువ్వున్నావు కదా, భోగభాగ్యాలు నువ్వు అనుభవించావు కదా, ఏమన్నావు? నా భార్య పని మనిషా, నా భార్య ఇంటి వారసురాలుగా చలామణి అవ్వాలని చూస్తుందా? ఆ రోజు హోమం జరిపించిన రోజు అగ్నిలో వేసినందుకు ఇదంతా జరిగిందా? నువ్వే ఇంటికి సంబంధం లేని దానివే, నా భార్య ఇంటికి సంబంధం. నిన్ను మా అత్త కంటి రెప్పల్లో పెట్టుకుని పెంచుకుందే, తల్లిలా నెత్తిని పెట్టుకుని పెంచుకుంది. నువ్వు ఆ మాత్రం ప్రేమ కూడా మా అత్త మీద చూపించడం లేదు కదా. మా అత్తకు నిజం తెలియాలి, నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో మా అత్తకు ఖచ్చితంగా తెలియాలి, తెలిస్తేనే ఏదైనా సరే అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు బావా ప్లీజ్ బావా అని చెప్పాను కానీ ఇంకా నువ్వు నన్ను ఏమీ చెప్పి చెప్పించాలని ఏటిని ప్రయత్నించొద్దు అంటూ మాట్లాడేసరికి ఇంక ఈలోపు పారిజాతం కిందకి వెళ్ళి ఇంకా శివనారాయణ కాళ్ళ మీద పడిపోయి, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, మీ కుటుంబం మీద కక్ష సాధించడం కోసమే నేను అలా చేశాను, కానీ ఎంత ముప్పు వస్తుందని అనుకోలేదు, నా కుటుంబానికే అన్యాయం చేస్తున్నానని నేను తెలుసుకోలేకపోయాను, నేను నిజం చెప్పేస్తాను, మీరు ఆ తర్వాత ఏం శిక్ష విధించినా పర్వాలేదు, నా ప్రాణం తీసినా నాకు అభ్యంతరం లేదు అంటూ మాట్లాడేసరికి, ఏమైంది పిన్ని, అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనగానే, నన్ను క్షమించు దశరథ,
తీరని లోటు చేసింది, తీరని మోసం చేసింది నీకు, సుమిత్రకే. మీరు ఎంతో ప్రేమతో పెంచుకున్న మీ బిడ్డ కాదు దశరథ, మీ కన్న బిడ్డ జోష్న కాదు. జోష్న నా కొడుకు కూతురు. నన్ను ఈయన పెళ్లి చేసుకున్నా ఎప్పుడూ భార్యలా స్వీకరించలేదు. పైగా నా కొడుకుని ఇంట్లోంచి బయటకు గెంటేశారన్న కక్షతోనే నా కొడుకు బిడ్డని తీసుకొచ్చి మీ ఇంటి వారసురాలిగా చేశాను. మీ బిడ్డ ప్రాణాలు తీయాలనుకున్నాను, కానీ మృత్యువును జయించి మరీ నీ కూతురు బ్రతికే ఉంది. నీ కూతురు ప్రాణాలతోనే ఉంది దశరథ అని చెప్పి మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నా కూతురు ప్రాణాలతో ఉండడం ఏంటి అంటే, జోష్న నా కూతురు కాదా అనగానే, కాదు దశరథ, నీ కన్న కూతురు, మీ కన్న బిడ్డ దీప. జోష్న నా సొంత మనవరాలు. జోష్నలో ప్రవహించేది నా రక్తం. జోష్నకు సుమిత్రకు బోన్ మ్యారో ఆపరేషన్ జరగదు. ఎందుకంటే జోష్న సుమిత్ర కన్న బిడ్డ కాదు. సుమిత్రను బ్రతికించేది కేవలం దీప మాత్రమే. దీపే మీ కన్న బిడ్డ. అందుకే సుమిత్రకు ఎంత ప్రమాదమని తెలిసినా జోష్న కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. ఎందుకంటే తను పెంచిన ప్రేమని, కన్న ప్రేమని కూడా దేన్ని లెక్క చేయకుండా నా కొడుకు కూడా ప్రాణాపాయ పరిస్థితి కల్పించింది. నా కొడుకును కూడా బంధించేసింది. కావాలంటే వీడియో చూడండి అంటూ వీడియోను కాస్త చూపించేసరికి అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది, ఇంకా ఈ మొత్తం విషయాలన్నీ కూడా శివనారాయణ చేతిలో పెట్టి చూపించేసరికి వాళ్ళే దీపే ఇంటి అసలైన వారసురాలు అన్న విషయం కూడా మాట్లాడుకున్నారు కదా. అదంతా విన్న తర్వాత ఒక్కసారిగా శివనారాయణ, దశరథు అందరూ కూడా షాక్ అయిపోతారు. ఈలోపు గబగబా జోష్న పైనుంచి కిందకి వస్తుంది. కిందకి వచ్చేసరికి తాత అనగానే, ఎవరే నీకు తాత? నువ్వు ఎప్పుడైతే రాత్రికి రాత్రి దుకాణం సర్దుకుని బయలుదేరిపోయావో అప్పుడే నిన్ను అనుమానించాల్సింది. అప్పుడు కూడా నీ మీద నాకు అనుమానం రాలేదు. ఎప్పుడైతే నువ్వు సుమిత్రకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి సుమిత్ర ప్రాణాలు తీయడానికి ప్రయత్నించావో అప్పుడే నేను నిన్ను అనుమానించాల్సింది. అప్పుడు కూడా నాకు అనుమానం రాలేదు, కానీ ఇప్పుడు నాకు అంత అనుమానం కలుగుతుంది. నువ్వు ఏం చేసావో, ఏం చేయాలనుకుంటున్నావో అంత అర్థమవుతుంది నాకు. ఇప్పుడు నీ మీద ఫుల్గా డౌట్ ఉంది నాకు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అంటూ ఇంకా శివనారాయణ మాట్లాడేసరికి, అది కాదు తాత, ఇదంతా అబద్ధం తాత అని చెప్పాను. కానీ అబద్ధమని చెప్తే నమ్మేస్తాననుకుంటున్నావా జోష్న? నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నమ్మను. నువ్వు ఎంత మోసం చేశావో నీకు తెలియదు. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది. నువ్వు ఎంత మోసం చేసి ఈ రకంగా మమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదు తాత అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పొద్దని చెప్పాను కదా జోష్న. నువ్వు చెప్పినా నేను నమ్మను. నమ్మే స్థితిలో నేను లేను. నువ్వు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఈ రకంగా మోసం చేసి, ఇంత కుట్ర చేసి ఈ రకంగా మమ్మల్ని నాశనం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పద్దు జోష్న. కార్తీక్, పద ముందు సుమిత్రను తీసుకుని అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాము. సుమిత్ర ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. సుమిత్రని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలి. హాస్పిటల్లో జాయిన్ చేసి సుమిత్రను కాపాడుకోవాలి అని చెప్పనేసరికి, సరే తాత అని చెప్పి వెంటనే సుమిత్రను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరిపోతారు. ఇంకా జోష్నను పారిజాతానికి ఇంటి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు గ్రాని, ఎందుకు ఆవేశపడి చెప్పేశావు? ఇప్పుడు నువ్వు చెప్పినందువల్ల ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో చూసావు కదా. నేను ఇంటి వారసురాలుగా ఉండాలనుకున్న నీ కోరిక నెరవేరకుండా పోతుంది అనగాని నిన్నింకా ఎందుకే నమ్ముతానో. నీకింకా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. నిన్నింక ఇక్కడ ఉంచదలుచుకోలేదు. నువ్వెక్కడే ఉంటే ఎప్పటికైనా ముప్పు నాకు వస్తుందని నాకు క్లియర్గా అర్థమైపోయింది. అర్థమైన తర్వాత కూడా నేను ఇంకా నిన్ను నమ్మి ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు. తల్లిలా నీకెంతో ప్రేమను పంచిన సుమిత్ర ప్రాణాలు తీయడానికి కూడా నువ్వు వెనకాడలేనప్పుడే నేను అంచనా వేయాల్సిందే. అంచనా వేయకుండా నేను ఆలోచించకుండా వదిలేశాను. నువ్వు నా ప్రాణాలు తీయడానికి వెనకాడలేదు, నా కొడుకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. ఇంకా నువ్వు ఎవరి కోసం బ్రతుకుతావే? డబ్బుంటే సరిపోతుందా? డబ్బు మీదే బ్రతికేద్దామని అనుకున్నావా ఏంటి అంటూ ఇంకా
పారిజాతం కాస్త జోష్నకు దిమ్మ తిరిగేటట్టుగా మొత్తం విషయాలన్నీ బయట పెట్టి ఇంకా శివనారాయణ ముందు బయట పెట్టేస్తుంది. కార్తీక్ చూపించిన ఒక్క వీడియోతో పారిజాతంలో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి జోష్నకు దిమ్మ తిరిగేటట్టుగా పారిజాతం వార్నింగ్ ఇచ్చి సుమిత్రను దీప కాపాడుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.